నిజామాబాద్లో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు ఈ ప్రాంతానికి ఇటీవల వచ్చిన పసుపు బోర్డు చుట్టే తిరుగుతున్నాయి. మొదటిసారి ఎంపీగా గెలిచినప్పుడు పసుపు బోర్డు కోసం బాండ్ రాసిచ్చిన ఎంపీ అరవింద్ ఆ తర్వాత పసుపు రైతుల డిమాండ్ మేరకు బోర్డు కోసం తీవ్ర ప్రయత్నమే చేశారు. ధర్మపురి అరవింద్ ను అప్పట్లో బారాస ఎద్దేవా చేసింది. అయితే ఇప్పుడు కేంద్రం నిజామాబాద్ కు పసుపు బోర్డు ప్రకటించడమే కాకుండా ఏకాఏకి ఆ బోర్డుకు అంకాపూర్ వాసిపల్లె గంగారెడ్డిని నియమించింది. ఈయన 3 సంవత్సరాలు ఈ పదవిలో ఉంటారు. ఇదొక రకంగా స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్ విజయం అనే చెప్పాలి. నిజామాబాద్ జిల్లా రాజకీయాలపై బారాస అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పట్టు కోసం గత కొంతకాలంగా కృషి చేస్తున్నారు. ఈ పసుపు బోర్డు రాక క్రెడిట్ రేసులో కవిత ప్రవేశించారు. ప్రధానంగా పసుపు రైతుల డిమాండ్ పట్ల కవిత స్పందనలు అలా ఉన్నాయి. ఆమె దృష్టిలో పసుపు బోర్డు ఏర్పాట్ల పట్ల తన ప్రత్యేక పోరాటం నిజంగా కనిపించకపోయినా ఇప్పుడు తన పాత్రను మళ్లీ గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న అరవింద్ తాము నెరవేర్చిన హామీలకు క్రెడిట్ పొందగా కవిత మాత్రం ముంబై, నిజామాబాద్ సాయుధ పోరాటంలా రాజకీయంగా తనదైన ముద్ర వేసుకోవాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కవిత తాజాగా ఎంపీ అరవింద్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎంపీ అరవింద్ స్పైసెస్ బోర్డు బెంచ్ కారు, పసుపు బోర్డు అంబాసిడర్ కారు అన్నారు. ఇప్పుడు బెంచ్ కారు కాకుండా అంబాసిడర్ కారు ఎందుకు వచ్చిందని కవిత ప్రశ్నించారు. తాను ఎంపీ అయిన తర్వాత కేంద్రానికి చాలాసార్లు విజ్ఞప్తి చేశానని, దేశంలో 25 రాష్ట్రాలకు పైగా ముఖ్యమంత్రులకు లేఖలు రాశానన్నారు. పార్లమెంటులో కూడా ప్రైవేటు బిల్లు పెట్టానన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయగానే కుదరదని 15,000 మద్దతు ధర ప్రకటించాలని కవిత డిమాండ్ చేశారు. అప్పట్లో ఎంపీ అరవింద్ ఎక్కడికి వెళ్లినా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునేవి, దాడులు చేసేవి. పసుపు బోర్డు పేరుతో బాండ్ రాసిచ్చి అమలు చేయలేదని దాడులకు దిగేవారు. అయితే రెండోసారి కూడా అరవింద్ ఎంపీగా గెలిచిన తర్వాత ఇక ఎవరూ మాట్లాడలేకపోయారు. అప్పటికే కవిత జైల్లో ఉండటంతో ఆమె ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఏదేమైనా పసుపు బోర్డు రాజకీయం కల్వకుంట్ల కవితకు ఏమాత్రం కలిసి వచ్చే అంశం కాదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.